నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ అందరికీ ఈద్ ముబారక్. అల్లాహ్ మన ఉపవాసాలను, మన నమాజ్లను, మన దానధర్మాలను మరియు ఈ పవిత్ర రంజాన్ నెలలో చేసిన ప్రతి మంచి పనిని అంగీకరించుగాక. ఆమీన్. మీకు తెలుసా, సుబ్హానల్లాహ్, ఈరోజు ఈ అందమైన ఈద్ రోజున నేను మిశ్రమ భావోద్వేగాలను అనుభవిస్తున్నాను. ఆనందం ఉంది, ఈ పవిత్ర నెలను పూర్తి చేసిన ఆనందం. కాని ఇంకా ఏదో ఉంది. కొంచెం విచారం, ఒక ఆశ. ఎందుకంటే రంజాన్ మనలను విడిచిపెట్టింది. మనం ఎదురుచూసిన నెల, మనం ఆదరించిన నెల, మనల్ని మార్చిన నెల, అది వెళ్ళిపోయింది. కాని నా సోదరులారా మరియు సోదరీమణులారా, ఇక్కడ ఒక అందమైన విషయం ఉంది. రంజాన్ వెళ్ళిపోయి ఉండవచ్చు, కాని పాఠాలు వెళ్ళవలసిన అవసరం లేదు. రంజాన్ తర్వాత వాస్తవికత. నేను మీతో నిజాయితీగా చెబుతాను. మనలో చాలామంది, నేను కూడా ఉన్నాను, మనం పోస్ట్ రంజాన్ డిప్ అని నేను పిలిచే దాన్ని అనుభవిస్తాము. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసా? 29 లేదా 30 రోజులు మనం ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నాము. మనం సెహరీ కోసం లేస్తున్నాము, ఫజర్ నమాజ్ సమయానికి చేస్తున్నాము, ప్రతిరోజూ ఖురాన్ చదువుతున్నాము, మన నాలుకను, మన కోపాన్ని, మన కోరికలను నియంత్రిస్తున్నాము. మనం మన ఉత్తమ రూపంలో ఉన్నాము. ఆపై ఈద్ వస్తుంది. మరియు ఈద్ తర్వాత రోజు. మరియు నెమ్మదిగా, క్రమంగా మనం మళ్లీ వెనక్కి జారిపోతాము. ప్రతిరోజూ మన చేతుల్లో ఉన్న ఖురాన్, అది షెల్ఫ్లో దుమ్ము పేరుకుపోతోంది. మనం చాలా ఖుషూతో చేసిన నమాజ్లు, మనం వాటిని త్వరపెడుతున్నాం లేదా అధ్వాన్నంగా వాటిని వదిలేస్తున్నాం. మనం మెరుగుపరిచిన పాత్ర, అది మళ్లీ పగిలిపోతోంది. సుపరిచితంగా అనిపిస్తుందా? సిగ్గుపడకండి. ఇది మనలో చాలామందికి జరుగుతుంది. కాని ఇక్కడ విషయం ఏమిటంటే, ఇలా జరగవలసిన అవసరం లేదు. మనం నిజంగా ఏమి నేర్చుకున్నాము? నా సోదరులారా మరియు సోదరీమణులారా, రంజాన్ కేవలం ఆహారం మరియు పానీయాల నుండి ఉపవాసం గురించి మాత్రమే కాదు. మీరు రంజాన్ నుండి అంతే తీసుకుంటే, వల్లాహీ, మీరు పాయింట్ను కోల్పోయారు. రంజాన్ శిక్షణా శిబిరం. ఇది విశ్వాసుల కోసం అల్లాహ్ బూట్ క్యాంప్. దాని గురించి ఆలోచించండి. రంజాన్ మనకు ఏమి నేర్పింది? ఇది మనకు స్వీయ నియంత్రణను నేర్పింది. మీరు ఆహారం మరియు పానీయాల నుండి మిమ్మల్ని నియంత్రించగలిగితే, హలాల్ అయిన విషయాలు, రోజుకు 15-16 గంటలు, ఖచ్చితంగా మీరు కొండెత్తడం నుండి, అబద్ధం చెప్పడం నుండి, హరాం చూడటం నుండి, మీ ఆత్మకు నిజంగా హానికరమైన అన్ని విషయాల నుండి మిమ్మల్ని నియంత్రించగలరు. ఇది మనకు స్థిరత్వాన్ని నేర్పింది. మీరు ప్రతిరోజూ సెహరీ కోసం లేచారు, కదా? మీరు, ఓహ్, నేను ఈరోజు అలసిపోయాను, నేను దాన్ని వదిలేస్తాను అని చెప్పలేదు. లేదు. మీకు క్రమశిక్షణ ఉంది. అదే క్రమశిక్షణ మీ 5 దైనందిన నమాజ్లకు, మీ ఉదయం మరియు సాయంత్రం అజ్కార్కు, మీ వారపు ఖురాన్ పఠనానికి అన్వయించబడుతుంది. ఇది మనకు దాతృత్వాన్ని నేర్పింది. మాషాల్లాహ్, రంజాన్లో మీరు ఎంత దాతృత్వంతో ఉన్నారో చూడండి. దానధర్మాలు ఇవ్వడం, ఇఫ్తార్ కోసం ప్రజలకు ఆహారం పెట్టడం, పేదలకు సహాయం చేయడం. మీ హృదయం తెరిచి ఉంది, మీ చేతులు తెరిచి ఉన్నాయి. ఇచ్చే ఆ స్ఫూర్తి, అది రంజాన్తో ముగియకూడదు. ఇది మనకు సమాజాన్ని నేర్పింది. మసీదులు నిండి ఉన్నాయి, కదా? భుజానికి భుజం, ధనవంతులు మరియు పేదలు, వృద్ధులు మరియు యువకులు, అందరూ అల్లాహ్ ముందు కలిసి నిలబడ్డారు. ఆ ఐక్యత, ఆ సోదరభావం, ఆ చెందినట్లు భావం మనకు అది ఏడాది పొడవునా కావాలి, రంజాన్లో మాత్రమే కాదు. అత్యంత ముఖ్యంగా, ఇది మనకు అల్లాహ్ అవసరాన్ని నేర్పింది. మీరు ఆకలిగా ఉన్నప్పుడు, మీరు దాహంగా ఉన్నప్పుడు, మీరు అలసిపోయినప్పుడు, మీరు అల్లాహ్ దయపై ఎంత ఆధారపడి ఉన్నారో మీరు గ్రహించారు. మీరు చాలా చిత్తశుద్ధితో దుఆ చేశారు. మీరు మీ సజ్దాలో ఏడ్చారు. మీరు మీ సృష్టికర్తతో ఆ అనుబంధాన్ని అనుభవించారు. అన్నీ లేదా ఏమీ లేదు ఆలోచన ఉచ్చు. ఇప్పుడు, ఇక్కడ మనలో చాలామంది తప్పు చేస్తారు. మనం అనుకుంటాము, నేను రంజాన్ వంటి ఆరాధన స్థాయిని కొనసాగించలేకపోతే,
అప్పుడు ఉపయోగం ఏమిటి? నా ప్రియమైన సోదరుడా, నా ప్రియమైన సోదరీ, ఇది శైతాను ఉచ్చు. అతను ఇప్పుడు జైలు నుండి బయటపడ్డాడు, మరియు అతని మొదటి పని మిమ్మల్ని విఫలంగా భావించేలా చేయడం. అతను మీతో గుసగుసలాడతాడు. మీరు రంజాన్లో చేసినట్లు ప్రతిరోజూ పూర్తి జూష్ పఠించలేరు, కాబట్టి ఖురాన్ను తెరవడం అసలు ఎందుకు? లేదా మీరు రంజాన్లో చేసినట్లు ప్రతి రాత్రి తహజ్జుద్ చేయలేరు, కాబట్టి ఎందుకు ప్రయత్నించాలి? నా మాట జాగ్రత్తగా వినండి. కొంత ఏమీ లేనిదానికంటే మంచిది. ఎల్లప్పుడూ మీరు పూర్తి జూష్ పఠించలేకపోతే ఒక పేజీ పఠించండి. ఒక పేజీ నిర్వహించలేరా? ఒక ఆయత్ చదవండి. ప్రతి రాత్రి తహజ్జుద్ చేయలేరా? వారానికి ఒకసారి చేయండి. ప్రతిరోజూ దానధర్మం ఇవ్వలేరా? నెలకు ఒకసారి ఇవ్వండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన పనులు స్థిరంగా ఉన్నవి, అవి చిన్నవి అయినా. మీరు ప్రతిరోజు రంజాన్ స్థాయి ఆధ్యాత్మికతతో ఉండాల్సిన అవసరం లేదు. అది వాస్తవికం కాదు, మరియు అల్లాహ్ ఒక ఆత్మపై దాని సామర్థ్యానికి మించిన భారాన్ని వేయడు. కానీ మీరు ఏదో పట్టుకుని ఉండాలి. మీరు మంటను సజీవంగా ఉంచాలి. ఆచరణాత్మక దశలు. కాబట్టి మనం ఏమి చేయాలి? రంజాన్ ఆశీర్వాదాలను ఎలా సజీవంగా ఉంచుకోవాలి? నేను మీకు కొన్ని ఆచరణాత్మక సలహాలు ఇస్తాను. 1. రంజాన్ నిర్మించిన మంచి అలవాట్లను రక్షించండి. రంజాన్ మనకు క్రమశిక్షణను నేర్పింది. మనం త్వరగా లేచాము. మనం ఎక్కువ నమాజ్ చేశాము. మనం ఖురాన్ చదివాము. ఇప్పుడు నిజమైన సవాల్ కొనసాగింపు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన పనులు స్థిరంగా ఉన్నవి, అవి చిన్నవి అయినా. మీరు రంజాన్ స్థాయి ఆరాధనను కొనసాగించాల్సిన అవసరం లేదు. కానీ ఏదో సజీవంగా ఉంచండి. ప్రతిరోజూ ఖురాన్ ఒక పేజీ. రాత్రి నమాజ్ 2 రకాత్లు. ప్రతిరోజూ జిక్ అలవాటు. చిన్న పనులు పెద్ద హృదయాన్ని రక్షిస్తాయి. 2. ఖురాన్తో అనుబంధాన్ని కొనసాగించండి. రంజాన్ ఖురాన్ నెల. అల్లాహ్ సూరహ్ అల్బఖరా ఆయత్ 1:8-5లో చెబుతున్నాడు, రంజాన్ నెల దీనిలో ఖురాన్ అవతరించింది. కాని ఖురాన్ కేవలం రంజాన్ కోసం మాత్రమే అవతరించలేదు. ఈద్ తర్వాత ఖురాన్ మూసుకుపోతే అప్పుడు అనుబంధం తాత్కాలికమైనది. రంజాన్ ఖురాన్తో మీ సంబంధం ప్రారంభం కావాలి, ముగింపు కాదు. 3. రంజాన్ తర్వాత మరిన్ని మంచి పనులను అనుసరించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షవ్వాల్ 6 రోజులు ఉపవాసం ఉంచమని సిఫారసు చేశారు. ఆయన చెప్పారు, ఎవరైతే రంజాన్ ఉపవాసం ఉంచి ఆపై షవ్వాల్ 6 రోజులతో దానిని అనుసరిస్తారో అది వారు మొత్తం సంవత్సరం ఉపవాసం ఉన్నట్లే. ఇది మనకు ముఖ్యమైన విషయం చూపిస్తుంది. రంజాన్ ఒంటరి నెల కాదు. ఇది మనల్ని మరిన్ని మంచి పనులలోకి నడిపించడానికి ఉద్దేశించబడింది. 4. హృదయాన్ని మృదువుగా ఉంచండి. రంజాన్ సమయంలో మన హృదయాలు మృదువయ్యాయి. మనం దుఆలో ఏడ్చాము. మనం వినయాన్ని అనుభవించాము. మనం అల్లాహ్కు దగ్గరగా అనుభవించాము. ఆ మృదుత్వాన్ని రక్షించండి. మనం దానిని నిర్లక్ష్యం చేస్తే హృదయం సులభంగా మళ్లీ కఠినం కావచ్చు. అనుసంధానంగా ఉండండి. ఖురాన్ ద్వారా, జిక్ర్ ద్వారా, చిత్తశుద్ధి దుఆ ద్వారా. 5. ఈ రోజు నుండి తదుపరి రంజాన్ కోసం సిద్ధం చేయండి. నీతిమంతుల అలవాట్లలో ఒకటి రంజాన్ ముగిసిన తర్వాత వారు నెలలపాటు అల్లాహ్ దానిని అంగీకరించమని ప్రార్థించేవారు. మరియు తరువాత వారు అల్లాహ్ను తదుపరి రంజాన్ చేరుకోవడానికి తమను అనుమతించమని అడిగేవారు. ఎందుకంటే రంజాన్ హామీ కాదు. ఈ సంవత్సరం మాతో ఉపవాసం ఉన్న కొందరు వ్యక్తులు తదుపరిది చేరుకోకపోవచ్చు. సిద్ధత ఈరోజు ప్రారంభమవుతుంది. వచ్చే సంవత్సరం కాదు. ఈరోజు. ఆశ సందేశం. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, మీరు ఈరోజు ఇక్కడ నుండి మీ హృదయాలలో ఆశతో బయలుదేరాలని నేను కోరుకుంటున్నాను. అవును, రంజాన్ ముగిసింది, కాని అల్లాహ్ దయ ముగియలేదు. ఆయన తలుపులు ఇప్పటికీ తెరిచి ఉన్నాయి. ఆయన క్షమాపణ ఇప్పటికీ అందుబాటులో ఉంది.
ప్రయత్నించే వారి కోసం ఆయన ప్రేమ ఇప్పటికీ ఉంది. మీకు తెలుసా ఏది అందమైనది? ప్రతిరోజు అల్లాహ్ మనకు మినీ రంజాన్లు ఇస్తాడు. ప్రతి శుక్రవారం మినీ ఈద్ లాంటిది. ప్రతి రాత్రి మినీ లైలతుల్ ఖద్ర్ ఉంది. అప్పుడు అల్లాహ్ అత్యంత దిగువ ఆకాశానికి దిగివచ్చి అడుగుతాడు, ఎవరైనా క్షమాపణ కోరుతున్నారా? నేను వారిని క్షమించగలను. అరఫా ప్రతిరోజు అల్లాహ్కు రంజాన్ ఏదైనా రోజు కంటే ఎక్కువ ప్రియమైనది లైలతుల్ ఖద్ర్ తప్ప. అవకాశాలు ఆగవు. అల్లాహ్ ఔదార్యం రంజాన్తో ముగియదు. ముఖ్యమైనది, మీరు ఇప్పటికీ దానికోసం చేరుకుంటున్నారా? రంజాన్లో మాత్రమే అల్లాహ్ను ఆరాధించి మిగతా సంవత్సరం ఆయనను మర్చిపోయే వారిలో ఉండకండి. ఖురాన్ చెబుతోంది, మరియు నీకు నిశ్చేత మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధించు. రంజాన్ ముగిసే వరకు కాదు, కాని మరణం వచ్చే వరకు. ఆశాజనక ముగింపు. మనం ఈ పవిత్ర ఈద్ను జరుపుకుంటున్నప్పుడు మనం మనకు మరియు అల్లాహ్కు ఒక వాగ్దానం చేద్దాం. ఈ రంజాన్ మునుపటి వాటిలా ఉండదని వాగ్దానం చేద్దాం. ఇక్కడ మార్పులు వారం లేదా 2 ఉండి ఆపై అదృశ్యమయ్యాయి. మనం పొందిన దానిలో కనీసం కొంత పట్టుకుని ఉంటామని వాగ్దానం చేద్దాం. మనం ఇప్పుడు తదుపరి రంజాన్ కోసం సిద్ధం చేయడం ప్రారంభిస్తామని వాగ్దానం చేద్దాం. తద్వారా అది వచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువ సాధించడానికి సిద్ధంగా ఉంటాము. గుర్తుంచుకోండి, నా సోదరులారా మరియు సోదరీమణులారా, రంజాన్ నిజమైన విజేత రంజాన్లో ఎక్కువగా ఆరాధించినవాడు కాదు. ఇది రంజాన్ వల్ల మారిన మరియు ఆ మార్పును కొనసాగించినవాడు. అల్లాహ్ మన ఉపవాసాలను, మన నమాజ్లను, మన దానధర్మాలను మరియు మన అన్ని మంచి పనులను అంగీకరించుగాక. ఆయన మనల్ని తదుపరి రంజాన్ను మరింత మెరుగైన ఆరోగ్యం, ఈమాన్ మరియు పరిస్థితులలో చూసే వారిలో వ్రాయుగాక. ఆయన మనల్ని ప్రతిరోజు ఆయనకు దగ్గరగా వృద్ధి చెందే వారిలో చేయుగాక. ఆయన మనకు ఎటువంటి లెక్క లేకుండా జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. మీ అందరికీ మరోసారి ఈద్ ముబారక్. మీ రోజును ఆనందించండి, మీ కుటుంబాలతో జరుపుకోండి, ఆనందం మరియు సంతోషాన్ని వ్యాప్తి చేయండి. మరియు గుర్తుంచుకోండి, ప్రయాణం కొనసాగుతుంది. ఇది ముగింపు కాదు, ఇది తదుపరి అధ్యాయం ప్రారంభం మాత్రమే. జజాకల్లాహ్ ఖైరన్.